ఈరోజు మహా సంరంభం ప్రారంభం కాబోతుంది. మేడారం జాతరలకు సారలమ్మ అలాగే గోవిందరాజు పగిడిద్దరాజులు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ కన్నేపల్లి నుంచి సారలమ్మను తీసుకొస్తున్నటువంటి వేదిక కన్నేపల్లి నుంచి ఖాళీ నడకన రోడ్డు మార్గం ద్వారా తీసుకొస్తారు. కానీ ఎక్కడ కొత్తగా బ్రిడ్జి కట్టారు. కానీ సమ్మన్న వాగును ఆ జంపన్న వాగులో అడుగు పెట్టిన తర్వాతనే అమ్మవారు గద్దెల మీదకి వస్తారు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది సారలమ్మ వచ్చేటువంటి మార్గంలో ఇక్కడ పైన బ్రిడ్జ్ కట్టారు కోట్లు పెట్టి. కానీ అక్కడ నుండి సమ్మక్క సారలమ్మ రారు. కేవలము మనం చూస్తున్నటువంటి ఈ వాగు నుండే వస్తూ ఉంటారు. ఇప్పుడు చూస్తున్నటువంటి ఇక్కడ ఎర్ర జెండాలు పాతినటువంటి ఈ ప్రాంతం అంతా సారలమ్మ రావడానికి కూడా వస్తుంది. మనం చూస్తున్నాం ఒక్కసారి ఏర్పాట్లు కూడా ఇక్కడ ఎవరు రాకుండా ఆ పోలీసులు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ SDRF బృందాలు అలాగే పోలీసులు కూడా సమన్వయంతో ఇక్కడ చేస్తున్నటువంటి పరిస్థితి. సారలమ్మను తీసుకురావడానికి కూడా ఈ మధ్యలో ఎవరు అడ్డు రాకుండా ఉండడం కోసం ఇక్కడ సారలమ్మను తీసుకొచ్చేటువంటి ఈ దారి గుండానే మనం వస్తున్నారు. కాబట్టి ఈ దారి గుండానే వస్తున్నారు. ఒక్కసారి వద్దదు ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో ఒక్కసారి మనం చూద్దాము. సారలమ్మను ఇక్కడ SDRF బృందాలతో పాటు మిగిలినటువంటి వాళ్ళు పోలీసు బలగాలు కూడా తీసుకొస్తున్నటువంటి పరిస్థితుల నడుమ ఎట్లాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి ఇక్కడ SDRF బృందాలతో మనం మాట్లాడదాం. అన్న, ఇప్పుడు మీరు ప్రతి సంవత్సరం ఇక్కడ జాతర చేస్తున్నారు కదా, ఈ కన్నేపల్లి నుండి సారలమ్మను తీసుకొచ్చేటువంటి నేపథ్యంలో ఈ జంపన్న వాగులో నుండే తీసుకొస్తా ఉంటారు. మీరు దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఇక్కడ ఎట్లా ఉండబోతున్నాయి, ఎట్లా తీసుకొస్తారు సార్? ఈ జంపన్న సారమ్మ ఇట్లా వస్తున్నప్పుడు బ్రిడ్జి మీద నుంచి కాకుండా కింది నుంచి వస్తుంది మేడం దేవత. మాకు దగ్గర 100 మందిని 15వ తారీఖు వచ్చాము మేము SDRF బృందాలు. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మా కమాండెంట్ సార్ గారికి పంపించడం జరిగింది. మా కమాండెంట్ సార్ ఆధ్వర్యంలో వినోద్ సార్ మాకు RSI గారి ఆధ్వర్యంలో మేము 100 మంది 15వ తారీఖు ఇక్కడికి రావడం జరిగింది. మేము NDRFలో వేరే స్టేట్లలో పోయి ట్రైనింగ్ చేసి వచ్చాము. 100 మెంబర్స్ 15వ తారీఖు వచ్చి ఈ జంపన్న వాగు దయ్యాల మడుగు కాంచేలి చిలకల గుట్ట దాకా మేము ఈ మొత్తం గస్తీ చేసి వాగు ఎంత లోతు ఉన్నది, వాగులో పబ్లిక్ వస్తే ఏమైనా ఇబ్బంది అవుతుందా అని చెప్పి 15వ తారీఖు నుంచి వెళ్ళి మేము 17వ తారీఖు దాకా 3 రోజులు సెర్చ్ చేయడం జరిగింది. ఆ వాగులో దయ్యాల మడుగు అనే వాగు కాడ దగ్గర 12 నుంచి 15 ఫీట్ల లోతు ఉంది. అక్కడ మా బోట్ ఇన్స్టాల్ చేసాం, 2 బోట్లు. అక్కడ పబ్లిక్ ఏం కాకుండా అక్కడ ఒక 10 మంది ప్లస్ మన కొత్తూరు బ్రిడ్జి కాడ అక్కడ కూడా కొంచెం లోతు ఉండడం జరిగింది. గత 3 days బ్యాక్ అక్కడ 3 మెంబర్స్ లోతులో పడి మామూలుగా సడన్ గా లోతులో పడి ముగ్గురిని కాపాడడం జరిగింది 3 days బ్యాక్. అది పేపర్లో కూడా రావడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ దానికి చర్యగా మళ్ళీ ఇంకా 20 వేరే బృందాలు తెప్పించి మేము అలర్ట్ గా ఉండి 24/7 డ్యూటీలు చేసుకుంటా 30 మెంబర్స్ షిఫ్ట్ వైజ్ డ్యూటీలు చేయడం జరుగుతుంది. ఎవరు ఏమైనా ఎమర్జెన్సీ ఉన్న మా బోర్డుతోని ఇక్కడ నుంచి మన లోతైన కొత్తూరు బ్రిడ్జి కాంచాలి చిలకల గుట్ట దాకా ఈ బోట్లు రన్ అవుతూ ఉంటాయి. ఈ మధ్యలో ప్రజలకు ఏమైనా జరిగినా అందుబాటులో ఎమర్జెన్సీలో కాపాడడానికి బోట్లు ఎక్కించి మెడికల్ ఎమర్జెన్సీ పంపించడం జరిగింది. మాకు ఆ ట్రైనింగ్ పర్పస్ మేము మొత్తం 100 మెంబర్స్ గజయితగాలము. ఏది ఏమైనా మేము ఏ ప్రజలకి ఏం హాని కలగకుండా మంచిగా ఎవరికి ఏం లేకుండా మేము సేవ చేయడం, మాకు ఈ సమ్మక్క సారకు సేవ చేయడం కూడా మా 100 మంది అదృష్టమే. ఇక్కడ డ్యూటీ పడడం కూడా మా ప్రజలను సేవ చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ప్లస్ మా 100 మంది మెంబర్స్ ఇంతకుముందు గవర్నమెంట్ మాకు వేరే స్టేట్లలో పంపించి మాకు 100 మెంబర్స్ను ఏది స్విమ్మింగ్ సంబంధించిన ట్రైనింగ్ కానీ ప్లస్ CSSR బిల్డింగ్ కొలాప్స్ అయిన ట్రైనింగ్ CSSR అని ప్లస్ రోప్ రేస్ కానీ ఈ మధ్యలో ఏమైనా వాగు బాగా లోతైనా కూడా ఇక్కడికి రోప్ కట్టి అక్కడి నుంచి మనం బోర్డు ద్వారా ప్రజలను ఆ ఒడ్డుకు చేర్చడం జరిగింది. ఆ ట్రైనింగ్ కూడా చేశాం మేము. ఆ తర్వాత టోటల్ అన్నికి సంబంధించిన అన్ని ట్రైనింగ్ చేసి ఇప్పుడు వన దేవత వచ్చినప్పుడు దానికి అటువైపులో ఒక 30 మెంబర్స్ ఇటువైపులో 30 మెంబర్స్ మేము బస్తీలు కాటి రోప్స్కు అటు ఇటు ఉంటాం మేము. ప్లస్ అటు ఒక 2 రోప్లు ఇటు ఒక 2 రోప్లు పెడతాము. దానికి ఇన్ఛార్జ్లను పెట్టి ఆడికి ఇడికి దేవతను బయటికి వాగు నుంచి దాటియడం జరుగుతుంది. అది మా డ్యూటీ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ డ్యూటీ. ఇప్పుడు ఎన్ని బోట్లు ఉన్నాయి ఇక్కడ? మొత్తం మేము బోట్లు వచ్చేసి 5 బోట్లు షిఫ్ట్ చేశాం సార్. మన ఏది 100-200 మెంబర్స్ కో బోటు 200 మీటర్స్ కో బోట్ అట్లా ఇక్కడ నుంచి దయ్యాల మడుగు కాంచెలు చిలకల గుట్ట దాకా ఇక్కడ నుంచి 200-300 ఒక బోట్ చొప్పున మేము గస్తీ కాస్తూ ఉంటాం. 24/7 24 గంటలు ఇక్కడ నుంచి అక్కడ తిరుగుతూ ఉంటాయి బోట్లు. మరి ఇంత జరుగుతున్న ప్రమాదాలు జరిగిన ఈ మధ్యలో ఈ రోజు లాంటి 3 days బ్యాక్ ఒక 3 మెంబర్స్ చిన్న పిల్లలు స్విమ్మింగ్ రావడం జరిగింది. ఆ స్విమ్మింగ్ వచ్చి వాళ్ళ ఫాదర్ అంటే లోతైందని తెలియక అక్కడ ఆ బ్రిడ్జి పక్కన కొంచెం లోతున్నగా ఉన్నది, ఒక 7-8 ఫీట్ల లోతు ఉండడం జరిగింది.
వీళ్ళు మామూలుగా ఇదే లోతు అనుకొని పిల్లలు ఆడుకుంటూ వాళ్ళకి జారిపోయారు. అక్కడే బస్తీ కాస్తున్న మా వాళ్ళు 24/7 ఒక 5 మెంబర్స్ టకటక దిగి అటు నుంచి ఇటు నుంచి దిగి ఆ లైఫ్ జాకెట్ ఉంటాయి మా దగ్గర. ఇది ఈ లైఫ్ బాయ్ ఇసిరేసి ఒక 3 మెంబర్స్ రక్షించడం జరిగింది. అది పేపర్ లో వచ్చింది, సార్ వాళ్ళకి కూడా తెలిసిపోయింది అందరికి. ఈ రోజు ఒక అబ్బాయి ఎవరో చనిపోయారట కదా, అది ఇక్కడ కాదండి, అక్కడ అది వేరే కాడ జంపన వాగులే కదా. జంపన వాగు బ్యాక్ సైడ్ కింది సైడ్ అండి. ఆ సైడ్ వేరే మా వాళ్ళు షిఫ్ట్ లేరు, కింది వైడ్ అయ్యాను. మేము ఈ బ్రిడ్జ్ నుంచి ఇక్కడ నుంచి వెళ్ళి అటు సైడ్ మా బస్తీ కాస్తున్నాము. అటు కొంతమంది వేరే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ ప్లస్ సింగరేణి వాళ్ళు కానీ ప్లస్ మత్స్యకారులు చాలా మంది వచ్చారు. మాకు కొంత పాయింట్ ఇచ్చారు. మా ఎస్డిఆర్ఎఫ్ స్టేట్ ఎస్డిఆర్ఎఫ్ వాళ్ళకు ఈ బ్రిడ్జి ఇక్కడ నుంచి వెళ్ళి చిలకలగుట్ట దాకా మా పాయింట్ అండి. ఈ పాయింట్ మధ్యలో ఈ రోజు మార్నింగ్ నుంచి షిఫ్ట్ చేంజ్ చేశాము. ఇక్కడ నుంచి చిలకలగుట్ట కాడ ఏదైనా జరిగినా కూడా మాదే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మేము ఇక్కడ నుంచి అక్కడ దాకా ఒక 5 బోట్లు ఇన్స్టాల్ చేసి ఇక్కడికి అంకడి పస్తులు కాస్తూ ఉన్నామండి. ఎంతసేపు ఈ వీటితోటే మనము తెర చేపలతోటే వెళ్తారా, లేకపోతే ఇంజన్ గిట్లు ఉన్నాయి? వీటికి ఓబిఎం మిషన్ ఫిట్ చేయడం జరుగుతుంది. కానీ సార్ అది లోతు అంటూ ఉండాలి. మినిమం 5-6 ఫీట్ల లోతు ఉంటేనే అది రన్ అవుతుంది. కాదు అది తీసి పక్కన మా బస్ ఎస్డిఆర్ఎఫ్ బస్ ఉంది కదా, దాని పక్కన అక్కడొకటి పెట్టాము. వాతు కొంచెం ఫ్లోటింగ్ ఎక్కువ అయితే కానీ అవి ఫిట్ చేసి మేము రన్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే ఇప్పుడు చిప్స్ తోని కొట్టడం జరుగుతుంది. మీకు చనిపోయినటువంటి వ్యక్తి యొక్క సమాచారం మీకు ఏం తెలుసు? మాకు తెలియదు సార్. ఇంతకుముందు మాకు అక్కడ జరిగిన సంఘటన జరిగేది. మాకు ఇచ్చిన ఇక్కడ నుంచి వెళ్ళి మాకు ఇచ్చిన పాయింట్ల ఇక్కడ నుంచి చిలకలగుట్ట దాకా ఈ బస్తీ కాస్తూ కూర్చున్నాం. జరిగిన విషయం మాకు తెలియదు అండి. మొత్తానికి ఇక్కడ భక్తులు మాత్రం ఇక్కడ జంపన్న వాగులో స్నానం చేయడానికి లక్షలాది మంది వస్తున్నారు. ఇప్పుడు రేపు ఎల్లుండి ఇంకా చాలా అద్భుతంగా ఉండబోతుంది. మొత్తం ఇక్కడ మీ వాతావరణం చూస్తుంటే ఇంకెంతమంది భక్తులు వస్తున్నారు మీరు అంచనా వేస్తున్నారు గత అనుభవాల దృష్ట్యా? ప్రజెంట్ మొన్న మేము మామూలుగా 15వ తారీఖు నుంచి ఈ రోజు దాకా ఉన్నాము. క్రౌడ్ రోజుకు పెరుగుతూ ఉంది. మేము ఎక్స్ప్లెయిన్ అంటే ఇంతమంది వస్తారని అనుకునే దానికంటే ఎక్కువ మంది వస్తున్నారు. దానికి అనుకూలంగా మా కమాండెంట్ సార్ కానీ మాకు ఇచ్చిన ఆర్ఎస్ఐలు కానీ దానికి అనుకూలంగా ఇంకొక డ్యూటీని షిఫ్ట్ వైజ్ 3 షిఫ్ట్ కాకుండా 2 షిఫ్ట్స్ చేశారండి. ఈ క్రౌడ్ను చూసి ఇప్పుడు 2 షిఫ్ట్స్ చేశారు. ఇంతకుముందు 30 మెంబర్స్ వచ్చేది. ఇప్పుడు ప్రజెంట్ 40-45 మంది నుంచి 50 మంది దాకా వస్తున్నాం. 2 షిఫ్ట్లు చేశారండి. 24/7 మేము ఉంటున్నాము. భక్తులు ఎక్కువైన కొద్దీ అందరు కూడా డ్యూటీ చేయడం జరుగుతుంది. నిజంగా ఎందుకంటే భక్తులు కోట్లాది మంది భక్తులు వస్తుంటున్నప్పుడు ఎంతో ప్రమాదపు అంచులనే ఉండొచ్చు. ఎందుకంటే నీళ్ళలోకి వెళ్ళిన తర్వాత చిన్నపిల్లలు ఉంటారు, అలాగే కొంత తెలిసి తెలవక లోతు కూడా ఉంటుంది. ఎందుకంటే వచ్చే వాటర్ ఫ్లోట్ కూడా అప్పటి వరకు చదును చేసినటువంటి ప్రాంతం అంతా కూడా ఒక్కొక్క దగ్గర వాటర్ ఫ్లోటింగ్ పెరిగినప్పుడు ఆ మట్టి కొట్టుకుపోయి లోతు అయ్యేటువంటి ఆ ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి అది తెలియక కొంతమంది ఇదివరకు కూడా 3 ప్రమాదం బారిన పడితే ఎస్డిఆర్ఎఫ్ బృందాలు రక్షించాయి. కానీ ఈ రోజు మాత్రం ఇక్కడ ఏం ప్రాంతం అది కొత్తూరు, ఈ రోజు మాత్రం కొత్తూరు బ్రిడ్జ్ దగ్గర ఒక వ్యక్తి అక్కడ నీళ్ళలో పడి జంపన్న వాగులోనే పడి అక్కడ మృత్యువాత పడినటువంటి పరిస్థితి. కానీ వచ్చేటువంటి భక్తులు మాత్రం అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇంతటి ఒక మహా సంరంభం జరుగుతున్నటువంటి నేపథ్యంలో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలుచుకున్నటువంటి క్రమంలో తమను తాము కూడా సంరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత, జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం కూడా ఇక్కడ ఖచ్చితంగా ఉంటుంది. ఎంతమంది మనకు సర్వీస్ చేస్తున్నారని కాదు, మనము మన కోసం ఏం చేస్తున్నాం అన్నది కూడా ఇక్కడ గమనించుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్క భక్తుడు స్వీయ నియంత్రణతో భక్తి ప్రపత్తులతో ఇక్కడ జాతరకు పేరు తెచ్చే విధంగా ఉండాలి. చిన్న సంఘటనలతోటి ప్రమాదపు అంచున వెళ్ళి ప్రమాదాలు తెచ్చుకోకూడదు అన్నటువంటి విజ్ఞప్తిని కూడా ఎస్డిఆర్ఎఫ్ బృందాలు చేస్తున్నటువంటి పరిస్థితి. మేడారం జంపన వాగు నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.